నడి సముద్రంలో మహిళా స్విమ్మర్ గోలి శ్యామల సాహసం చేశారు. విశాఖ నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు అవలీలగా ఈది రికార్డు సృష్టించారు. మహిళల ఆరోగ్యం, పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంతో కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన 52 ఏళ్ల గోలి శ్యామల డిసెంబర్ 28న విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి ఈత ప్రారంభించారు. జనవరి 3వ తేదీ శుక్రవారం మధ్యాహ్నానికి కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్ కు చేరుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించిన మొదటి స్విమ్మర్ గా అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. 150 కిలోమీటర్లో 6 రోజుల పాటు ఈత కొట్టారు. స్విమ్మింగ్ లో తనకు ఎన్నో విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయని అంటున్న శ్యామలతో మా ప్రతినిధి అప్పారావు ఫేస్ టు ఫేస్. సముద్రంలో ఈదడం అంటే అదొక అత్యంత ప్రమాదకర పరిస్థితి. ఒక అరగంట ఈదడం మత్స్యకారులు తప్ప ఎవరికీ సాధ్యం కాదు. కానీ అలాంటిది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 6 రోజులు విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు అత్యంత సాహసోపేతమైన సముద్ర ప్రయాణం చేస్తూ ఈత ద్వారా కాకినాడకి చేరుకున్నారు కాకినాడ చెందిన గోలి శ్యామల. ఇప్పుడు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. మేడం, అసలు మీరు సముద్రంలో ఈత ఎందుకు కొట్టాలనుకున్న, ఎప్పటివరకు మీరు చేసిన బ్రేక్ చేసిన రికార్డులు ఏంటి? నేను రామసేతు చేశాను శ్రీలంక నుంచి ఇండియాకి 2021లోని. సెకండ్ ఉమెన్ గా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాను. ఎందుకంటే తెలుగువారి సత్తాన్ని చాటాలి అనుకున్నాను. మన భారతదేశానికి టచ్ అయి ఉన్నది. ప్లస్ మనకి రామసేతు అంటే రాముల వారు కట్టించిన వారధి, సీతమ్మ వారిని తీసుకురావడానికి. సో దాని గురించి నేను అది చేయాలనుకున్నాను. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాను. దాని తర్వాత అమెరికాలో ఉన్న కెటిలిన్ ఐలాండ్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు 36 కిలోమీటర్స్ 12 డిగ్రీస్ కోల్డ్ వాటర్ లో 19 అవర్స్ స్విమ్ చేసి అది కూడా సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాను. మొన్న రీసెంట్ గా ఫిబ్రవరిలో లక్షద్వీప్ లో కూడా ఒక ఫస్ట్ స్విమ్మర్ ఇన్ ద వరల్డ్ అన్నమాట స్విమ్ చేశాను. అది 48 కిలోమీటర్స్ కిల్టన్ ఐలాండ్ టు కద్మత్ ఐలాండ్. అయితే ఇది ఇప్పటి వరకు వరల్డ్ లోని ఓన్లీ 4 పీపుల్ క్రాస్ చేశారు ఇంత లాంగ్ డిస్టెన్స్. నా ఆంధ్రప్రదేశ్ ని కూడా నేను చూడాలనుకుంటున్నాను వరల్డ్ హిస్టరీలో, వరల్డ్ బుక్ లో. సో దాని గురించి ఇంత పెద్ద స్విమ్ చేయడానికి నేను 2 years నుంచి ప్లాన్ చేసుకుని ఇప్పటికే సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేయగలిగాను. సముద్రంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చూసినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు జెల్లీ ఫిష్లు కొట్టి కొంచెం బాధ పెట్టాయి. దాని తర్వాత తాబేళ్లు నాతో వచ్చి ఆడుకుంటూ నన్ను ఎవరో అని కనిపెట్టడానికి నాతో ట్రావెల్ చేయటము మంచి అనుభూతినిచ్చింది. అయితే అనుకోకుండా ఒక పెద్ద వేల్ ని అది వచ్చింది. అయితే అనుకోకుండా నా దగ్గరికి రావడానికి 10 మీటర్స్ దూరం దగ్గరకు వచ్చేసింది. అది మేము చాలా భయపడి టీమ్ అంతా కూడా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి బోట్ లోకి నన్ను లాగటము, ఇమ్మీడియట్ గా రెస్క్యూ చేయడం జరిగింది. అయితే అది మళ్ళీ దూరంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ చేసాము మా స్విమ్మింగ్ జర్నీని. సో ఎక్సైటింగ్. సో తర్వాత ప్రధానంగా మీకు నీళ్ళంటే భయం, కాకినాడలో పుట్టారు, చిన్నప్పటి నుంచి ఎప్పటి వరకు సముద్రం అంటేనే భయం, నీళ్ళ దగ్గర కూడా రాలేదు. నీళ్ళంటే భయమైన వ్యక్తి మీరు ఈరోజు సముద్రంలో ఈదగలిగారంటే దానికి ఏం చెప్తారు? నేను పుట్టి పెరిగింది సామర్లకోట అండి, కాకినాడ డిస్ట్రిక్ట్. అయితే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అందరూ కూడా కాకినాడ బీచ్ చూసారు, నేను తప్ప. పెళ్ళైన తర్వాత కూడా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా కాకినాడ బీచ్ చూసారు, నేను తప్ప. మిగిలిన సముద్రాలన్నీ ఇదేను, కాకినాడ బీచ్ చూడలేదు ఇప్పటి వరకు. అందుకని మెయిన్ నేను విశాఖపట్నం నుంచి కాకినాడ బీచ్ కి నేను టార్గెట్ పెట్టుకోవడం జరిగింది స్విమ్ చేయాలని. సో ఈ రకంగా నేను ఫస్ట్ నా సర్వే స్టార్ట్ చేసింది కూడా కాకినాడ బీచ్ నుంచి. సముద్రంలో మీరు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు 6 రోజులు మీరు తీసుకున్న ఆహార నియమాలు ఏంటి పాటించినవి? యాక్చువల్ గా నేను ఓపెన్ వాటర్ స్టార్ట్ చేసినప్పుడు నా కోచ్ జాన్ సిద్దిక్ గారు ఫీడింగ్ కానీ ఫిట్నెస్ కానీ మొత్తము ట్రైన్ చేయడం జరిగింది. ఫీడింగ్ అనేది నేను ఎక్కడ కూడా ఆయన అసలు ఆర్టిఫిషియల్ ఫుడ్ ని ఎంకరేజ్ చేయరు. నార్మల్ గా కార్బ్స్ అని ఇట్లాంటివి ఆర్టిఫిషియల్ ఫుడ్ తీసుకుంటారు. నేను తేనె, నిమ్మరసము, ఉప్పు కలిపిన ఒక ఫీడ్ మాత్రం తీసుకున్నాను. అది ఆమ్లా అండ్ జింజర్ ఇలాంటివి మాత్రమే తీసుకుని ఫినిష్ చేశాను. అండ్ మనకి ఉప్పు నీటిలో ఏమవుతుందంటే కంటిన్యూస్ గా స్విమ్ చేయటం వల్ల 5-6 అవర్స్ తర్వాత నోరంతా పొక్కుపోవటము, పగిలిపోవటము జరుగుతుంది. ఈవెన్ మీరు ఇప్పుడు చూస్తున్నారు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. సో ఈ సిచ్యుయేషన్ లో ఏమీ తినలేను. అందరూ కూడా ఏం తింటున్నా కూడా ఆ స్మెల్స్ కి తినాలనిపిస్తుంది, కానీ నోరు సహకరించదు. అందుకని ఓన్లీ పెరుగన్నము,
గోంగూర పచ్చడి కలుపుకొని మాత్రం తిన్నాను. ఇది శ్యామల చెప్తున్నారు. అత్యంత సాహసోపర ప్రయాణం మధ్య తన 6 రోజుల స్విమ్మింగ్ జరిగిందని, మధ్యలో అనేక భయానకమైన అనుమానాలు కూడా కలిగాయని, అదేవిధంగా ఎంతో సంతోషం కూడా కలిగిందని చెప్తున్నారు. కాకినాడ తీరం నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చుక్కాపారావు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.